హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనము బయట బాదం పాలు అయితే తాగుతుంటాం కదండి, అలానే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాదం పాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక అర లీటర్ పాలు అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇవి వేడి చేసుకుందాము బాగా. ఇవి వేడయ్యేలోపు నేనైతే ముందుగా నైట్ బాదం పప్పు నానబెట్టానండి. నానబెట్టి ఇదిగోండి మొత్తం ఒలుచుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. వేసుకొని దీంట్లోనే కొద్దిగా పాలు వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టేసి ఇది పక్కన పెట్టేసుకుందాము. పాలైతే ఇదిగోండి కొద్దిగా మీగడ వచ్చింది. ఇలానే బాగా వేడి చేసుకోవాలి పాలు. ఇలా కలుపుకుంటూ మనము వేడి చేసుకుందామండి, లేకపోతే ప్యాన్కి అంటుకుంటుందన్నమాట. ఇలా కలుపుకుంటూ మొత్తము వేడి చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్లు చక్కెర వేస్తున్నానండి. చక్కెర అంతా ఇలా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ మరిగించుకోండి పాలు. ఇవి మరిగేంత వరకు మనము ఈ స్పూన్తో 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీంట్లో కూడా కొద్దిగా పాలు వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి చక్కెర అయితే కరిగిపోయింది. దీంట్లో మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా బాదం పాలు, బాదం పేస్ట్, అది వేసేసి మొత్తం ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఒక 5 నిమిషాలు. మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుందాము. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇవి దింపేసుకొని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే పైన మీగడ కట్టి మరీ చిక్కగా అవుతాయి అన్నమాట. అందుకని ఇలా కలుపుకుంటూ ఉందాము. ఇలా మొత్తము కలుపుకుంటూ పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మనం గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన బాదం పప్పు ఇంకా జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేస్తున్నా.